రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోటి సాధ్యమని, రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంపైన కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల నుంచి అంటే పార్లమెంటుకు జరిగినటువంటి సాధారణ ఎన్నికలప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు అనేటువంటి అంశంపైన ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో అది ఖచ్చితంగా తీసుకుంటున్నారా లేదా, కాంగ్రెస్ చెప్పేటువంటి మాటలను నమ్ముతున్నారా, కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ప్రజల్లో చర్చ రాదా, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేసింది, ఏ విధంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి అంశంపైన ప్రజల్లో రెండు చర్చలు సాగుతాయి కదా. భారతీయ జనతా పార్టీ వైఖరి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు, కాంగ్రెస్ వైఖరి, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఉంటాయి కదా. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది. పూర్తిస్థాయి మెజార్టీతోటి 2 సార్లు వచ్చింది. 300కు పైగా సీట్లతోటి రెండోసారి అధికారంలోకి వచ్చింది. సరే, మొదటిసారి మార్చకపోయినా రెండోసారి మార్చడానికి అవకాశం ఉంటుంది కదా. మరి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చలేదు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? నరేంద్ర మోడీ పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు మార్చలేదు? మరి ఎందుకు ఈ ప్రచారం సాగుతున్నది? కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి కావలసినటువంటి సరుకు సరంజామా లేక కేవలము రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ హక్కులు, బీసీలు లేకపోతే రిజర్వేషన్ల అంశంపైన మాత్రమే మాట్లాడుతున్నది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు కదా, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ హక్కులను లేకపోతే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి గౌరవం ఉంటే, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధితో ఉంటే, రాజ్యాంగేతర శక్తులతో సంబంధం లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంతో పాటే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి మనసు ఉంటే, విధానమే అయితే కాంగ్రెస్ పార్టీ మత ప్రాతిపదికన తెచ్చినటువంటి ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి తెచ్చినటువంటి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తెచ్చి ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు రద్దు చేయండి, ఇది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా? కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా సమాధానం చెప్పాలి. రాజ్యాంగాన్ని అవమానించినట్టా కాదా? అంబేద్కర్ గారిని అవమానించినట్టా కాదా? అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మతాల పేరుతో రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎవరు రాజ్యాంగానికి తూట్లు పొడిచిర్రు? ఎవరు రాజ్యాంగాన్ని కాపాడినారు? ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగాన్ని కాపాడమా? రాజ్యాంగానికి లోబడి ఇచ్చిరా? చట్టానికి లోబడి ఇచ్చిరా? ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిరు? సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇప్పటిదాకా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మత ప్రాతిపదికమైనటువంటి రిజర్వేషన్లను ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ఇదే అంశంపైన సిద్దిపేటలో అమిత్ షా వచ్చి మాట్లాడి, మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో మత ప్రాతిపదికన రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్లు తీసేస్తామంటే దాన్ని మార్ఫింగ్ చేసి రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. మార్ఫింగ్ ద్వారా, కేవలం మార్ఫింగ్ చేసి, వీడియోని కట్ చేసి, ఆడియోలను కట్ చేసి, మార్ఫింగ్ చేసి, ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడాలి. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు అధికారంలో ఉన్నా సరే రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని మొట్టమొదట మార్చింది ఎవరు? రాజ్యాంగ మార్పులు చేసింది ఎవరు? రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచింది ఎవరు? ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా దేశంలో కేవలం 25 ఏళ్ళు అవుతుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. 25 ఏళ్ళు అయిన సందర్భంలో 1975లో పెట్టినటువంటి అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ఈ దేశంలో చీకటి అధ్యాయం అవునా కాదా? 50 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఎవరు దేశంలో అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించారు? ఎవరు ఈ దేశంలో రాష్ట్రాల అధికారాలను కత్తెరబెట్టారు? ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారు? నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది? ఎన్నిసార్లు రాష్ట్రాల యొక్క సర్కార్లను గవర్నర్ల ద్వారా రద్దు చేయబడిందో చెప్పండి ఒకసారి. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ సాధారణ ప్రజలు కానీ స్పష్టంగా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రావడం వల్ల, అధికారంలో ఉండడం వల్ల దేశంలో ఎక్కడ రాజ్యాంగానికి అవమానం జరిగిందో చెప్పాలి. 75 ఏళ్లలో చరిత్రలో రాజ్యాంగం అంటే హిందువుల వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, మధ్యలో లౌకికవాదం, ఎమర్జెన్సీ సందర్భంలో లౌకికవాదం వచ్చింది. పీఠికలో ఎమర్జెన్సీ విధించి దేశంలో భారతదేశ రాజ్యాంగానికి అత్యంత అవమానకరమైనటువంటి రోజు. కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే లౌకికవాదము లేకపోతే సోషలిజం అనేటువంటి 2 పదాలను ఎమర్జెన్సీ అంటే మెడ మీద కత్తిపెట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టుకోవడం అంటారు చూసిరా, అట్లా దేశంలో ఎమర్జెన్సీ విధించి
బలవంతంగా భారతదేశ రాజ్యాంగంలో లౌకికవాదము లేకపోతే సోషలిజం అనేటువంటి రెండు పదాలను బలవంతంగా చొప్పించారు. అది రాజ్యాంగ పీఠికలో. ఇంతకంటే రాజ్యాంగాన్ని అవమానించింది ఎవరు? ఇగో ఇది జరుగుతున్నటువంటి అంశం. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? కాంగ్రెస్ చరిత్ర అంతా దేశ ప్రజల ముందుకు వెళ్తుంది, దేశం ప్రజల ముందుకు వెళ్తుంది, దేశంలో ప్రజలలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నష్టాలేంటి, కష్టాలేంటి, ఇష్టాలేంటి, ప్రజలకు చేసిన మేలేంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. దేశ విభజన నుంచి మొదలు పెడితే స్వాతంత్ర ఉద్యమంలో దేశ విభజన ఎందుకు జరిగింది ఏంటి అనేటువంటి అంశం పైన కూడా స్పష్టంగా రావాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. నిన్న ఇదే పేపర్లో చూసినాం, గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ హైదరాబాద్కు వచ్చి ఏదో పుస్తకాలకు సంబంధించిన ఫెస్టివల్లో మాట్లాడుతూ చాలా విచిత్రంగా మాట్లాడారు. గాంధీ మనవడైనంత మాత్రాన ఈ దేశంలో మత ప్రాతిపదికన దేశ విభజన జరగలేదు, దేశంలో ముస్లింలు ఎవరు కూడా దేశ విభజన కావాలని కోరుకోలేదని పచ్చి అబద్ధాలని చెప్పారు. గాంధీ మనవడు రాజ్మోహన్ గాంధీ పచ్చి అబద్ధాలని చెప్పారు. ఇక్కడ ఎంత అవమానకరమైనటువంటి అంశం అది. దేశంలో మత ప్రాతిపదికన విభజన జరగలేదా? మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎట్లా పుట్టింది, ఎవరికి పుట్టింది? ఈ విషయాలపైన స్పష్టమైనటువంటి, అంటే గాంధీ మనవడు కాబట్టి రాజ్మోహన్ గాంధీ చెప్పినంత మాత్రాన అది వెంటనే జనాలకు నిజమైపోతుంది అనేటువంటి ఒక భ్రమలను కల్పించేసి వాళ్ళ వారసులుగా 1946-47లలో కేవలం ముస్లిం లీగు హిందూ మహాసభల మధ్య మాత్రమే కొన్ని వైషమ్యాలు ఉన్నాయి, కానీ దేశంలో వైషమ్యాలు లేవట. అదే దేశం ఒకటిగా ఉండాలన్నా రెండుగా విడిపోవాలన్నా అనేటువంటిది ముస్లింలు మెజార్టీగా ఉన్నటువంటి చోట సీక్రెట్ ఓటింగ్ జరిగితే హైదరాబాద్లో, మద్రాసులో, కేరళలో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా దేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని ఓట్లేసినటువంటి వాళ్ళే. దరిద్రం ఏంటంటే దేశం విడిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా ఈ దేశంలో నుండి దేశ వ్యతిరేకతను తమ వారసత్వంగా అందిస్తున్నటువంటి భావదరిద్రమైనటువంటి ప్రజా పాలన ఈ దేశంలో వచ్చింది స్వాతంత్రం తర్వాత. అట్లాంటి అంటే దేశ విభజన కావాలని కోరుకున్నటువంటి వాళ్ళను బలవంతంగా మోస్తున్నాం మనం ఈ దేశంలో. ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ, కాంగ్రెస్ని విమర్శించడమో ఇంకొకరిని విమర్శించడమో కాదు. ఇక్కడ రాజ్యాంగానికి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, పోనీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా తూట్లు పొడుస్తుందో పలానా ఉదాహరణలు చెప్పండి. 1, 2, 3 పలానా చోట ఉదాహరణ చెప్పండి. ఎమర్జెన్సీ పెట్టిరా, ఇంకొకటి పెట్టిరా, లేకపోతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరపడం లేదా, ఏం చేసిరు అనేటువంటి అంశం పైన కూడా స్పష్టమైనటువంటి అంశాలు పెట్టాలి కదా. ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. లేదు ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగకూడదు, ఈవీఎంలను తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈవీఎంలను ఆమోదించిందే కాంగ్రెస్ పార్టీ. ఒరిజినల్గా అప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, ఆ తర్వాత అనేకమైనటువంటి సంస్కరణల తర్వాత భారతీయ జనతా పార్టీ వదిలేసింది, కానీ ఈవీఎంల మీద నెట్టేస్తుంది. నిన్న ఉత్తరాఖండ్లో ఈవీఎంల మీద ఎన్నికలు జరిగితే కష్టమన్నారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్లకి, కార్పొరేషన్లకి ఎలక్షన్స్ జరిగితే 11 కార్పొరేషన్లలో 10 బీజేపీ గెలిచింది. ఏది బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగింది ఎన్నిక, అది బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నిక జరిగితే ఇంకొక దాంట్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 11 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 0 గెలిచింది, ఒక్కటి కూడా గెలవలేదు, ఇతర పార్టీలు కూడా గెలవలేదు. మరి బ్యాలెట్ పేపర్లలో ఎన్నిక జరిగితే అదొకటి జరగాలనేటువంటి మాట చెప్పాలి కదా, అది కూడా లేదు, ఆ అంశాలు కూడా లేవు. ఇంతకంటే ఇంకా ఇవాళ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుంది, దేశంలో మెజారిటీల యొక్క అభిప్రాయాలని, మెజారిటీల యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాలని తీవ్రంగా అవమానిస్తున్నది ఎవరంటే గంగలో మునకేతో దారిద్ర్యం నశిస్తుందా, అది మళ్ళీ నేను ఎవరి మనోభావాలను గాయపరచడం అభిమతం కాదని వ్యాఖ్య చేసిండు మల్లికార్జున ఖర్గే గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మునికితే దారిద్ర్యం పోతే పోతుంది, లేకపోతే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు కదా, లేకపోతే వాళ్ళకు సబ్సిడీలో హజ్ యాత్రకు పంపిస్తారు కదా, దారిద్ర్యం పోతుంది వాళ్ళ ముస్లింలది. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఆల్ ఇండియా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు కదా, ఇవాళ ఏది వీళ్ళందరికీ ఏదో డిసెంబర్ 25 రోజు ఏదో చేస్తారు కదా, ఆ రోజు లేకపోతే జెరూసలం పంపిస్తారు కదా వాళ్ళందరినీ కూడా, క్రిస్టియన్లందరికీ కూడా రాయితీలు ఇచ్చి పంపిస్తారు కదా జెరూసలం. మరి దారిద్ర్యం పోయిందా? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు ఇక్కడే అర్థమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇది అంటే ప్రతిసారి మెజారిటీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడం మాత్రమే మీకు తెలిసిందా? మెజారిటీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడం మాత్రమే లౌకికవాదమా? ఇదేనా మీరు చెప్పినటువంటి రాజ్యాంగ పరిరక్షణ? రాజ్యాంగ పరిరక్షణలో ఇదే భాగమా? గంగలో మునకేద్దని రాజ్యాంగం చెప్పిందా? ఇది రాజ్యాంగంలో రాసిందా? ఇది రాజ్యాంగ పరిరక్షణలో భాగమా?
కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలంటే ఇంత చులకనగా ఈ దేశంలో మేధావులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు, ఈ దేశంలో జర్నలిస్టులుగా, సాహితీవేత్తలుగా, ఈ దేశంలో సినిమా నాయకులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశంలో మెజారిటీల యొక్క విశ్వాసాలను ప్రతిసారి ఇబ్బంది పెట్టడము, వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీయడము, వాళ్ళను అవమానించడము మాత్రమే, కులాలుగా హిందువుల యొక్క విభజన తీసుకురావడం మాత్రమే వీళ్ళు చేసినటువంటి లౌకికత్వము. ఇదేనా లౌకికవాదం అంటే? ఇదేనా మీరు మాట్లాడింది? గంగలో మునకతో దారిద్ర్యం నశించకపోతే సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇగో కాంగ్రెస్ గంగలో మునకేస్తే దారిద్ర్యము పోదు అనేటువంటిది నమ్ముతుంది, లేకపోతే హిందువుల దేవుళ్ళకు పూజలు చేస్తే దారిద్ర్యం నశించదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నది. కేవలము ముస్లింలకు లేకపోతే మసీదులకు పోతే, లేకపోతే వాళ్ళు మక్కాకు పోతే మాత్రమే దారిద్ర్యం నశిస్తుంది, దర్గాలకు అక్కడికి పోతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయండి. లేకపోతే ఏది చర్చిలకు పోతే, జెరూసలేంకి పోతే మాత్రమే దేశంలో దారిద్ర్యం నశిస్తుందని చెప్పండి. 50 ఏళ్ళు పరిపాలన చేసింది మీరే కదా. ఈ దేశంలో దారిద్ర్యం ఎందుకు ఉన్నది? గరీబీ హటావో అన్నది మీరే, గరీబీలను మార్చమన్నది మీరే. మొట్టమొదట అప్రతిహాతంగా నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొత్తం దూరదృష్టితో చేసినటువంటి వ్యక్తి కదా. 17 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉంటే ఈ దేశంలో దరిద్రం ఎందుకు పోలేదు? మరి ఈ దేశంలో దరిద్రం ఎందుకు పోలేదు? 400 సంవత్సరాలు, 200 సంవత్సరాలు క్రిస్టియన్లు, లేకపోతే 400 సంవత్సరాలు ఈ దేశం భావదారిద్ర్యంతో బతికింది కదా. అనేక చోట్ల ముస్లింలే రాజులుగా ఉన్నారు కదా. ఈ దేశంలో ముస్లింలు ఎందుకు పేదలుగా ఉన్నారు? మరి హిందువుల యొక్క పేదరికము, లేకపోతే సంతోషము, ఆనందం అనేటువంటి కొలమానం వేరే ఉంటుంది. అది మీరు కొలవలేరు, ఆ డెప్త్కి ఎవరు పోలేరు కూడా. ఎందుకంటే గుడిసెలో ఉన్నా సరే, లేకపోతే ఆశ్రమంలో ఉన్నా సరే ఉండే ఆశ్రమం వేరే ఉంటుంది, అంతస్తుల్లో ఉన్నా సరే దరిద్రం వేరే ఉంటుంది. హిందూ జీవన విధానంలో దరిద్రానికి, దారిద్ర్యానికి, పేదరికానికి, సంతోషానికి, ఆనందానికి, అవన్నిటికీ కొలమానాలు వేరే ఉంటాయి. అది భారతదేశం యొక్క జీవన విధానంలో, భారత యొక్క తత్వవేత్తలు, దూరదృష్టిల యొక్క విధానంలో చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్కరి ఆనందం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కొలమానం మీరు చేయలేరు, ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. కానీ ఇవాళ 50 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీరు గంగలో మునగొద్దని, సేమ్ నెహ్రూ గారు ఇదే చెప్పారు, నేను యాక్సిడెంటల్ హిందూ అని. అదే విధానాన్ని పాటిస్తున్నారా? నెహ్రూ గారు అదే చెప్పారు, సోమనాథ్లో జ్యోతిర్లింగాన్ని కట్టొద్దని ఆ రోజు వల్లభాయ్ పటేల్ని, లేకపోతే పోవద్దని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పైన హుకుం చెల్లిస్తే బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా స్పష్టంగా వెళ్ళారు. కేఎం మున్షి గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో దండయాత్రల ద్వారా నష్టమైనటువంటి అనేకమైనటువంటి ఈ దేశ ప్రతీకలుగా ఉన్నటువంటి అన్ని దేవాలయాలను పునరుద్ధరించాలని చెప్పారు ఆ రోజు. ఏం సాధించింది మరి ఈ దేశంలో? మొట్టమొదటి 50 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నది. చేసింది ఏమిటి అనేటువంటి అంశం పైన స్పష్టంగా